హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోదే ఛానల్. స్వర్ణగిరి టెంపుల్ ఈ మధ్యకాలంలో మన విన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్. హైదరాబాద్ నుంచి జస్ట్ 50 కిలోమీటర్స్ దూరము. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో భువనగిరి టోల్ గేట్ దాటాక కొద్ది దూరంలో రేణుకెళ్ళమ్మ టెంపుల్ ఉంటుంది. దాని ఆపోజిట్ లేన్ ఇది. ఇంకా ఇది రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ పబ్లిక్ మాత్రం ఫుల్గా వస్తున్నారు. నిన్న హాలిడే ఉండేసరికి మేము వెళ్ళాము. ఇంకోటి ఏకాదశి స్పెషల్ ఉండే. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ స్వర్ణగిరి టెంపుల్. సో దీనికి ఇంకో పేరు ఏంటంటే యాదాద్రి తిరుమల టెంపుల్, YTD. సో ఇట్స్ జస్ట్ లైక్ TTD. కానీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందుకనే పబ్లిక్ ఫుల్గా వస్తున్నారు. వీకెండ్స్లో అయితే వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి దర్శనానికి, లేకపోతే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. సర్వదర్శనం ఉంది, స్పెషల్ దర్శనం ఉంది, డోనర్ దర్శనం ఉంది. ఎంట్రన్స్ దగ్గర 50 రూపీస్ టోకెన్ తీసుకుంటే గేట్ పాస్, పార్కింగ్ టికెట్ లోపలికి పంపిస్తాడు. కార్ లేకపోతే బస్సులలో వస్తే మాత్రం రేణుకెళ్ళమ్మ టెంపుల్ దగ్గర బస్ స్టాప్ దిగేసి అక్కడ నుంచి నంబర్ ఆఫ్ ఆటోస్ ఉన్నాయి. 20-30 రూపీస్ ఇస్తే ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ఫుల్ క్యూ ఉంది కార్ పార్కింగ్కి. మేము కొంచెం దూరం వెళ్ళాక కార్ పార్క్ చేసాము. ఇక్కడ చెట్లు లేవు, కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎండాకాలము. సో మీరు చెప్పులు వేసుకొని ఎక్కడైనా చెప్పులు స్టాండ్ ఉన్నట్టుంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఈ గుడి పక్కకి, అక్కడ వదిలేసేయండి, లేకపోతే మాత్రం కాళ్ళు కాలిపోతాయి. ఫుల్ ఎండలు ఉన్నాయి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాము. సో కార్ పార్క్ చేసే వేలో మీకు ఇక్కడ చూడండి శంఖ చక్రాలు, నామాలు ఆ గుడి ప్రాంగణంలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చెప్పాలంటే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. బట్ హూఎవర్ వాంట్ టు గో, ఎస్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఎట్ ది ఎర్లియస్ట్. చాలా బాగా కట్టారు. ఇది ఎవరు కట్టారంటే మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు కట్టించారంట. సో ఇది మానేపల్లి హిల్స్ అని పేరు ఇక్కడ వాళ్ళది. 200 ఎకర్స్ ఏరియాలో, కొన్ని ఎకర్స్లో దాని మధ్యలో ఆ 200 ఎకర్స్ వెంచర్లో ఇది కట్టారు స్వర్ణగిరి టెంపుల్, మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు. కానీ చాలా బాగుంది. సో మనకి తిరుమల వెళ్ళినప్పుడు స్టార్టింగ్ శ్రీవారి పాదాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా ఎంట్రన్స్ దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నాయి. సో మనము స్టెప్స్ ఇవే శ్రీవారి పాదాలు. మనం పైకి వెళ్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది కదా స్టెప్స్, అదే విధంగా స్టెప్స్ ఉన్నాయి శ్రీవారి పాదాలు. ఇక్కడ నుంచి నమస్కరించుకొని మేము బై వాక్ మీదకి వెళ్ళాము. సో దెర్ ఈజ్ నో అదర్ వే, వీ హ్యావ్ టు గో బై వాక్ ఓన్లీ. స్టెప్స్ ఈజీగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కానీ చాలా మంచిగా ఉంది స్టెప్స్. ఇవన్నీ చూస్తుంటే తిరుమలనే గుర్తుకొచ్చాయి. సో ఇది పైకి వచ్చినాక ఇది గర్భగుడి ఎంట్రన్స్. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇట్స్ ఏ వర్కింగ్ డే. ఫర్ ఎస్టర్డే ఇట్ వాజ్ ఏ హాలిడే, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ స్టిల్ ద క్రౌడ్ ఈజ్ వెరీ హ్యూజ్. సో మేము సర్వదర్శనం చూసి రష్ ఎక్కువ ఉండేసరికి 50 రూపీస్ స్పెషల్ దర్శనం వెళ్ళాము. స్పెషల్ దర్శనం 10 or 15 మినిట్స్లో అయిపోయింది. ఇక్కడ మనము మొబైల్స్ డిపాజిట్ చేస్తే బెటర్. చెక్కింగ్లో చెక్ చేస్తున్నారు. 5 రూపీస్ పర్ మొబైల్. 50 రూపీస్ ఏమో స్పెషల్ దర్శనం, 1000 రూపీస్ ఏమో డోనర్ దర్శనం అంట. దానికి లడ్డు, సెల్ల కొంచెం స్పెషల్గా ఉంది. అవన్నీ ఎక్స్ట్రా ఇస్తున్నారు దర్శనం తర్వాత. సో మాకు ఒక 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఎండ విపరీతంగా ఉండేసరికి ఎక్కువసేపు నిలబడలేకపోయాము. మొబైల్ తీసుకువెళ్ళలేదు కాబట్టి లోపల మేము కవర్ చేయలేదు. కానీ పబ్లిక్ వెళ్ళగా మొబైల్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ గుడికి బయటకు వచ్చాక హనుమాన్ ఉండే రైట్ సైడ్లో బాగుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ జయగంట ఇది. పబ్లిక్ ఇక తెలుసు కదా, ఒక్కసారి ఏదైనా కొత్త టెంపుల్స్ వస్తే డెఫినెట్గా ఫస్ట్ హెవీ క్రౌడ్ ఉంటుంది మన హైదరాబాద్లో పీపుల్కి. సో అలాగనే ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఇక్కడ గుడి పక్కన రైట్ సైడ్లో కోనేరు ఉంది. కోనేరులో శేషశయనం మీద విష్ణు పవలించి ఉన్న విగ్రహం ఉంది. చూడండి చాలా బాగుంది. అయితే ఇక్కడ నైట్ వస్తే చాలా బాగుంటుందని చాలా అన్నారు పబ్లిక్. కానీ మేము ఆఫ్టర్నూన్ మాకు వీలుండే వాటికి వెళ్ళాము. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో, try in the evening, but the crowd will be definitely huge. If it is in the morning,
try to go early morning around 6:37 or before 8 o'clock only. After that the crowd is little more. సో ఇదే ఇక్కడ నుంచి పైన నుంచి వ్యూ. మీరు ఈ మధ్య ఈ టెంపుల్కి విజిట్ చేస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. సో మనకి తిరుమల కొండ మీద శంఖచక్రాలు ఉన్నట్టే ఇక్కడ కూడా కొండ మీద శంఖచక్రాలు పెట్టారు. సో ఇదే హనుమాన్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా బాగుంది విగ్రహము. చెప్పాను కదా శంఖచక్రాలు మనకు గాలిగోపురం దగ్గర ఉండేటట్టు సేమ్ పెట్టారు. సో ఆల్మోస్ట్ మీకు తిరుమల లాగానే ఉంది. సిమిలర్గా మండపాన్ని క్రియేట్ చేశారు. లోపల స్వామివారి విగ్రహం మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. అసలు నేను అంత పెద్ద విగ్రహాన్ని స్వామివారిది ఎక్కడ చూడలేదు. చాలా పెద్దగా ఉంది. స్వామివారి పక్కకి ఆండాల్ అమ్మవారు ఉన్నారు, ఇంకో సైడ్ పద్మావతి అమ్మవారు, ఇంకా తర్వాత పక్కకి వేణుగోపాల స్వామి విగ్రహాలు ఉన్నాయి లోపల. సో లోపల కవర్ చేయలేదు. సో అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.